పెద్దలు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు మా అన్న నా ఆత్మీయుడు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, వక్ఫ్ బోర్డు చైర్మన్ హస్మతుల్లా గారికి, అలాగే ఏఐసిసి నేత ప్రొఫెసర్ కత్తి వెంకట స్వామి గారికి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గా నియమించబడ్డటువంటి అన్న పెద్దన్న రియాజ్ గారికి, మహిళా జిల్లా ఇట్రండి వెనకకు రండి, ఏం కాదు ఇటు పక్కపడి నిలబడు మంచి భాస్కర్ నమస్తే. జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సరళ సంపత్ యాదవ్ గారికి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ గారు, అలాగే అనిల్ గారు, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మద్దతు ఇవ్వడానికి వచ్చిన అన్న ముత్తులింగం గారికి పేరు పేరున ధన్యవాదం. అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు, యువజన నాయకులకు, ఎన్ఎస్ఏ కార్యకర్తలందరికీ థ్యాంక్ యూ అమ్మా. రైట్ గా ఇక్కడికి విచ్చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ముందు బిడ్డలైనటువంటి అన్న దర్వేలన్న గారికి, భాస్కర్ గారికి, వాళ్ళ బృందానికి అందరికీ, కేయూకేలు వచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరులారా, ఇవాళ మా అన్న చెప్తా ఉండే వాళ్ళ పేరు డ్రామారావు బాతాల పోషించి పెట్టిందని చెప్పి, మరి ఇదే కేసీఆర్ సభలలో నిలబడి మన ప్రజలను సన్నాసులు, వెధవలు, దద్దమ్మలు అనుకుంటుంటే ఊకోవాలనా అన్న? ఊకోవాలనా? ఈ ప్రజలను వాడు ముట్టుకున్న ప్రతిసారి వానికో పేరు పెట్టాం, ఈ ప్రజలను తిట్టిన ప్రతిసారి వానికో పేరు పెట్టాం. ఇది కేసీఆర్ కు ప్రజలంటే చిన్న చూపు. ఇది బంద్ చేయండి సౌండ్. కేసీఆర్ కు ప్రజలంటే వాళ్ళు బానిస లెక్క కనిపిస్తూ ఉంటారు, కానీ కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్నకు ప్రజలంటే దేవుళ్ళ లెక్క కనిపిస్తారు, ప్రజలంటే ఓటర్ల లెక్క కనిపిస్తారు, ప్రజలంటే మహారాజుల లెక్క కనిపిస్తారు. వాళ్లకు మాకున్నటువంటి తేడా గది. ఇలా సోదరులారా, డ్రామారావు నిన్ననో మొన్ననో ఇక్కడ వచ్చిపోయాడు. ఇక వాని కుటుంబం కథ చెప్తే ఇది ఏదో గ్రంథాలయాల కూర్చొని రాసే చరిత్ర కాదాలది. ఈ చెంచల్గూడ జైలు, తిహార్ జైలులో కూర్చొని రాస్తేనే అద్దినట్టు వస్తాయి అక్షరాలు వీళ్ళే. కేటీ రామారావు మాట్లాడతాడు, తీన్మార్ మల్లన్న వాడే కూడా అంటాడు, తీన్మార్ మల్లన్న దొంగ అంటాడు. ఆవురా, మీ ఈబ్బల కొట్టిన దొంగనే నేను. మీ నాయనని అడుగు, తారక రామారావు పోయి, నాయన చదువు చెప్పిన సార్ ఇంట్లో ఎక్కబట్టిలో పోయి ఎత్తుకొచ్చినమాట కదా, నువ్వు దొంగవా మొగోనివా అని అడుగు చెప్తాడు. కేసీఆర్ అడుగు చెప్తాడు. దుబాయ్ శేఖర్ అని ఎవరికి పేరున్నదన్న? ఎవరికుందన్న? కేసీఆర్ కున్న. దుబాయ్ శేఖర్ అంటారు ఆయనని, పాస్పోర్ట్ల బ్రోకర్ అంటారు. ఈ హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి భూములన్నీ కబ్జా పెట్టినోడు ఎవరన్నా? ఈ కేటీఆర్, కేసీఆర్ కాదా? కబ్జాలు మీరే చేస్తారు, దొంగతనాలు మీరే చేస్తారు, ఆ కిషన్ రావును పెట్టి కిడ్నాపులు మీరే చేస్తారు. మేము చేస్తానికి ఏ పని లేకుండా అందుకే మేము మీ ఎంట పడ్డాం. ఒక మాట చెప్తా ఉన్నా సోదరి మళ్ళారా, కేసీఆర్ కుటుంబం చేసినటువంటి దోపిడీ అంతా ఇంత కాదు. ఈ వరంగల్కి వచ్చి అందరు ఇంటికాడ ఉండాలి, అధికారులు వస్తారు, కోల్చుకొని పోతారు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే అని చెప్పి దీన్ దయాళ్ నగర్ కాడ ఆడ ఈడ కూర్చొని ఎంత ముందుగా చెప్పిండు, 3 రోజులు ఈయనే ఉంటా అని చెప్పిండు. ఈయన 3 రోజులు ఈడుంటే మా నాయన రాజేంద్ర అని అవసరం చేసి పెడతారా? ఇక 3 రోజులు ఈడుండి రంగుల ప్రపంచం చూపించిపోయింది. ఇక పాపం జర్నలిస్టులకు అయితే మీకు పార్క్ ఉంటుంది, ఆడిటోరియం, మీ పిల్లలు ఆడుకుంటేందుకు గ్రాస్ గీస్ అంత ఉంటుంది అని చెప్పిండు. అది ఎటు పోయిందో ఇది ఎటు పోయిందో. వరదలు వస్తే, మొన్న ఒక్కసారి వరదలు వస్తేనే వరంగల్ కథ ఏందో తెలిసిపోయింది. వరంగల్కి ఏం చేసింది లేదు, మీదికెళ్ళి వరంగల్లో చారిత్రాత్మక జైలును తీసుకుపోయి మహారాష్ట్రలో తాకట్టు పెట్టి ఎత్తుకొని పోయింది కథ. ఇది కేసీఆర్ ప్రగతి. ఇంకా నట ఏం చెప్తా ఉన్నాడు? తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వం ఎమ్మెల్సీ టికెట్ ప్రకటించిన తర్వాత చాలా చర్చ అయింది. ఎక్కడ? బీఆర్ఎస్ పార్టీలా. ఎట్లా? ఏదో సినిమాలో నువ్వోరా ముందుగా హీరోతో కొట్లాడుతాను అంటారు చూడు. నువ్వోరా అంటే నువ్వోరా అన్నట్టు, నువ్వు చేయి అంటే అసలు చేసేటోడే లేడు. మాకొద్దు ఎందుకు? ఓడిపోతాడు. అది
ఎవరు దొరకకపోయేసరికి పాపం ఆ పోరని పట్టుకొని తలుపు కట్టి తీసుకొని వచ్చేది. ఇక దుర్గమ్మ గుడి చుట్టూ దింపుతావు రేమూరు. నేను చెప్తా ఉన్నా, నిజంగా గెలిచే సీట్ అయితే నీకెందుకు ఇస్తారు తమ్మి? గెలిచే సీట్ అయితే వాళ్ళే తీసుకుంటారు కదా. నీ దుకాణం మూసినందుకే ఆ 10వ పరకరం ఉంటే ఆయనతో దొరుకుతారు, కొట్టి ఎలా కొడతారు. ఆయన నట పట్టభద్రులకు అండగా ఉంటాడట. ఆయన కండగాల పార్టీ వాళ్ళే లేరు. ముందుగా ఆయన పార్టీ వాళ్ళు ఆయనకు అండగానే లేరు. రివ్యూ మీటింగ్ పెడదామంటే వాడు పత్తకు లేడు. నిన్న నర్సంపేట కాడికి పోతే మొత్తం హాలు నిండా వేల మంది పట్టభద్రులు వచ్చి కూర్చున్నారు. నిన్న అంతకుముందు రోజు పెడితే 500 3 ఎట్లనే చేసి నింపుర్రా మీకు దండం పెడతా అని చెప్పి కేటీ రామారావు ఇజ్జత్ సవాల్ పెట్టుకుంటే కూడా కుర్చీలు తీసేస్తే ఆడికి ఆ 60-70 మంది ఉన్నారట. ఇక ఆయన గీంకారాలు చేస్తూ ఉంటాడు. ఏమని రాకేష్ రెడ్డి గెలిస్తే మెడలో వస్తాడట. ఎవరి మెడలో వస్తాడు? ఎవరి మెడలో ఎవడో వస్తాడు? రాకేష్ రెడ్డి ప్రశ్నిస్తాడట. వీళ్ళకి టికెట్ ఇవ్వకపోతే గతంలో బీజేపీ నేనే ప్రశ్నించిన, మళ్ళా వీళ్ళకే దిక్కు దివారం లేదు. వీళ్ళు పట్టభద్రులను ఉద్ధరిస్తారు. ఈ 10 ఏళ్ల కాలంలో పట్టభద్రులారా, ఈ వరంగల్ ప్రజలారా, అన్న ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి అన్న, తీన్మార్ మల్లన్న కొట్లాడిందా లేదా అన్న? ఈ ప్రజల కోసం తీన్మార్ మల్లన్న కొట్లాడిందా లేదా? ఈ ప్రజల కోసం జైలుకు పోయిందా? ఎన్ని దాడులు ఎదురైనా నిటారుగా నిలబడి అడ్డుకొని ఈ ప్రజల కోసం పోరాడినాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బాతాల పోషెట్టిని పాతాళానికి పెట్టి కాంగ్రెస్ పార్టీ జెండా పైకి లేవట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీ అందరి సహకారంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళకు ఒకటే మంట, కేసీఆర్ కుటుంబానికి వీడు మొత్తం ఆగం చేసిరు మనల్ని. రోజు పొద్దుగా లేస్తే ఏడ స్కాములు చేసిరు, ఏం కథ అన్నా? నేను ఏదో స్కామ్ బయట పెడితే ఆధారాలు చూపెడతానా లేదా? ఆధారాలు తీసుకొచ్చి చూపెడతానా లేదా? ఇక ఇప్పుడు నేను ఒక ఛాలెంజ్ చేసిన, తీన్మార్ మల్లన్న మంచోడు కాదంటే, అరే ఈ 27 తారీఖు దాకా టైం ఇస్తున్నారా? ఈ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఇగో ఈ తప్పు చేసిందని ఒక ఆధారం తీసుకొని రర్రా, నేను విత్డ్రా చేసుకుంటా అని చెప్పిన. ఇక ఇప్పుడు చేతులు తీసుకుంటారు, ఎట చేద్దాంరా అని. మీరు ఏం చేయలేరురా బాబు. తీన్మార్ మల్లన్న తెలిసిన పుస్తకం ఆయన జీవితం. తీన్మార్ మల్లన్న ఏందో, తీన్మార్ మల్లన్న జీవితం ఏందో ఇక్కడ ఉన్నటువంటి నా సోదరులకు, మా అన్నలకు తెలియదా? వీళ్ళతోటే కదా తిరిగిందంతా. ఇక్కడ ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయో నువ్వు చెప్పు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? టీఆర్ఎస్ పార్టీ మాకు ఈ పదవి వద్దని, మేము పట్టభద్రులతో మాకు సంబంధం లేదని ఆ తట్ట నడి బజార్లో దించిపోతే వచ్చింది కదా. వద్దని పోయినావు. మన పల్లెటూరు భాషలో సామెతలు చెప్పాలంటే ఏదో చేసి వెనుకకు చూసినట్టు ఉంటుంది. సోదరులారా, వీళ్ళ కథ గట్లుంటుంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, నువ్వు వద్దన్నో, పదవి వద్దన్నో, పట్టభద్రులతో సంబంధం లేదన్నో వెళ్ళిపోయినావు. వెళ్ళిపోతే ఇవాళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతోని, తల్లి సోనియా గాంధీ దేవునాడితోటి, మా నాయకులందరూ ఆశీస్సులతోని ఆ పార్టీ గుర్తించి, మల్లన్న ఆ దొంగలు పట్టభద్రుల ఆశయాలను నడి రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు, నువ్వు ఆ ఆశయాన్ని తలకెత్తుకోపో అని చెప్తే నేను వచ్చిన ఇక్కడికి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీజే చదువుకున్నా, కాకతీయ యూనివర్సిటీలో బీపీడీ చేసిన, జేఎన్టీలో ఎంబీఏ చేసిన. నేను ఈ క్వాలిఫికేషన్లో ఉంటే నేను అట్లా చదువుకోలే, ఇట్లా చదువుకోలే అమ్మా. నేను రైళ్లలో ఛాయ్ అమ్ముకుంటూ చదువుకున్నా. నేను దొంగతనం చేయలే. ఇలా కేటీ రామారావు ఏమంటాడు? బిట్స్ పిలానీలో చదివినట్టు వాళ్ళ అభ్యర్థి. నేనేమో జేఎన్టీయు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయలో చదువుకున్న వాళ్ళం పల్లిపటానికి వెళ్ళమాట. ఇక్కడ చదువుకున్న బిడ్డలు పల్లిపటానికి నువ్వు మాట్లాడు దర్వేలన కాదు. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు మీరు ఇలా తీన్మార్ మల్లన్న ఉస్మానియాలో, కాకతీయలో చదువుకున్న వాళ్ళు పల్లిపటాన్ని అని చెప్పి కేటీ రామారావు అంటా ఉంటే, ఇక్కడికి వస్తే చెప్పు తీసుకొని కొడతారు ఈ విద్యార్థి లోకం అంతా. ఏ విద్యార్థులైతే తమ ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడిన యూనివర్సిటీలు ఉన్నాయో వాళ్ళని పల్లిపటానికి వెళ్ళంటావా? ఎంత అహంకారం, ఎంత పొగరబోత్తనం నీకు. ఇలా కేటీ రామారావు, నువ్వు మళ్ళొక్కసారి
పట్టభద్రులను ఓటడుగుడు కాదు కదా, ఈ పట్టణంలో కాలు కూడా పెట్టలేవని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక లాస్ట్ వార్నింగ్ ని కేటీఆర్, ఈ 4 తారీఖు దాకా ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది వ్యవస్థ. 4 తారీఖు లోపలనే తమ్మి నువ్వు వారిపోయేది ఉంటే ఆ తర్వాత నెట్టి పరిస్థితిలో గుంజుకొచ్చి లోపడేస్తావు. నీ పార్టీ ఉండేది కాదు, నీ అంటే ఎవరు ఉండేది కాదు. సిగ్గు లేకుండా తీన్మార్ మల్లన్న మీద, ఆయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇక ఆయన కథ అయినది. నేను గతంలోనే చెప్పిన రాజేందర్ అని ఇప్పుడు గుర్తు చేసింది, కానీ ఆయన బిఎస్పీలోకి వచ్చినప్పుడు ఈయన రాలేరో వాడు దోలిండ్రో అని చెప్పిన. ఎట్లా చెప్పిన అంటే నాకెట్లా తెలిసిందంటే కేసీఆర్ ఇంకొక స్ట్రాటజిస్ట్ ఇద్దరు కలిసి ఫామ్ హౌస్లో కూర్చొని రాబోయే ఎన్నికలు ఎట్లా ఎదుర్కొందామంటే నిరుద్యోగులు యువకుల ఓట్లు కనుక డివిజన్ చేయగలిగితే మళ్ళా మనం గెలుస్తాం అనేది వీళ్ళ స్ట్రాటజీలో భాగం. ఆ స్ట్రాటజీలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన కొన్ని ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీలు మేమే చేస్తూ ఉంటాం. ఇక్కడ ఆయన వచ్చి ఎవరుంటే బాగుంటుంది, ఎవరు దొరుకుతారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పిన. అది నాకు అసలు మ్యాటర్ చెప్పలే. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే ఈయన అనగానే ఈయనను ఎత్తుకొని పోయారు, ఈయనను ఎత్తుకొని బామోజు పోయారు. నీ గుండె మీద నీ గుండె మీద వచ్చేసి చెప్పు, నువ్వు బామోజుకు పోయి డీల్ చేసుకున్నావా లేదా? ఈ పోరగాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీల్చి కొద్ది ఓట్లతో మళ్ళీ కేసీఆర్ గద్దెనెక్కాలంటే కేసీఆర్ దత్తపుత్రులు లెక్క మళ్ళా ఇక్కడికి వచ్చి బిఎస్పీ కేసీఆర్ ఖబర్దార్ తొడలు కొడతా బడుగు బలహీన వర్గాలని నీ యాక్టింగ్ అంతా నేను బ్రహ్మానందాన్ని చూసినట్టు చూస్తుంటుంది. వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు. ఆఖరికి ఏం చేసి నెరికేనా, నేను ఈయన తమాషా చూసుకుంటుంటే మేడ్చల్లో నేను టికెట్ అభ్యర్థించినప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళకి అకామిడేట్ చేసినప్పుడు ఈయన నా కోసం ఆ సీట్ ఆపుతా ఉన్నాడు. వస్తున్నాయేమో, నేను ఎందుకు వస్తా నాకు తెలియదా? ఈయన లలితకరుడు బాజప్తా కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్పిన. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. ఇంకా నేను ఆ రోజు వివరించిన పాత వీడియో చూడరి. ఈయన ఐపీఎస్ ఆఫీసర్ నుంచి రిజైన్ చేసి రాగానే ఈయన మీద కేసు పెట్టించుకుని, చిన్నది మోతాదు గింతే ఉంటుంది కేసు. అది ఏది మన డాక్టర్ సూది ఇచ్చిన దానికంటే చిన్నది. ఇంకా అవి ఆ కేసు పెట్టించుకొని నా మీద కేసు పెట్టినట్టాడు. ఇవో నీ డ్రామాలు మాకు తెలివయా. ఇక ఆయన వచ్చి ఏమంటాడు, తీన్మార్ మల్లన్న మీద 56 కేసులు ఉన్నాయి అంటాడు. ఆయనే వచ్చి క్యూ న్యూస్ స్టూడియోలో నిలబడి కేసీఆర్ అరే సన్నాసి కేసీఆర్ తీన్మార్ మల్లన్న కడిగిన ముత్యంరా, ఆయన మీద గిన్ని అక్రమ కేసులు పెడతావరని ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. నన్ను కేసీఆర్ జైలుకు తోలితే మా ఇంటికి పోయి వచ్చాడు, అమ్మ మేమున్నామని. మళ్ళీ ఇప్పుడేమంటాడు, ఇన్ని కేసులు నేను మల్లన్న మీద అంటాడు. నేను గంట వర్కౌట్ చేస్తే నీ దుకాణం బంద్ అవుతుంది, మూసుకొని కూర్చో. నాకు తెలియకుండా ఏం జరగలే. కానీ రెండో విషయం ఏం చెప్తా ఉన్నంటే, సోదరులారా, తీన్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయి. ఎందుకు? ఈ ప్రజల హక్కుల కోసం అడిగినందుకు, ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమన్నందుకు, వీళ్ళకు సరైన సకాలంలో జీతాలు ఇవ్వమన్నందుకు నా మీద కేసులు పెట్టాడు. సరే 20 కేసులు ఉన్నాయి. నేనంటే ప్రజల కోసం పోరాడి చేశాను. నీ చెల్లి ఎందుకు పోయింది జైలుకు? ఏ బార్డర్లో కొట్లాడకపోయింది? సైనిక యుద్ధాన్ని చేసిన అది సారదంద చేసిపోయింది. నీ చెల్లె పోయిన పోకడకు ఆమెనంటే కడిగిన ముత్యం అట. కేసీఆర్ అంటాడు ఆమె కడిగిన ముత్యం అంటాడు. నువ్వు కడిగిన ముత్యమా మరి దేంతో కడగాలో మీరే చెప్పాలి. మళ్ళీ అదే సారపోసి కడగవలసి వస్తాడు. ఇల్లంతా దొంగల ముఠ. కేసీఆర్ ఇల్లంతా దొంగల ముఠ. మా రాజేందర్ అన్నట్టు చెప్పినట్టుగా టేపులు పెట్టుకొని కాదు, ఇక్కడనేమో టేపులు పెట్టుకొని గజాలల్లా, వాళ్ళేమో గొలుసులు పెట్టుకొని తిరిగిరు. పెద్ద గొలుసులు పెట్టుకొని తిరిగి హైటెక్ సిటీ చుట్టూ ఎక్కడికక్కడ దోపిడీ చేసిరు. మీసం మెలెత్తాడని మీసాలు లేవు వాళ్ళకి. ఇగో ఇటువంటి డైలాగులు కొట్టి జనాన్ని అనేకమైనటువంటి కన్ఫ్యూజన్కి. తీన్మార్ మల్లన్న మంచోడా కాదకి జనాన్ని అడిగితే తెలియరా? ఈ హన్మకొండ చౌరస్తా కాడికి వస్తావా? కేసీఆర్ నువ్వు పోతాను నేను పోతాను నిలబడదాం, ఓ చెప్పాడ పెడదాం. వక్బోర్డు భూములు కూడా మింగితివి. ఆఖరికి అల్లాను మింగిండు, రాముణ్ణి మింగిండు, ఏసుక్రీస్తుని కూడా మింగిండు కేసీఆర్. దేవుళ్ళని కూడా మింగిండు. నేను మొర్రో మొత్తుకున్నా, కేసీఆర్ జర ఆత్మ పరిశీలన చేసుకో,
అని చెప్పిన. ఆత్మ పరిశీలన ఎక్కడ? అహంకారం. ఇప్పటికి కూడా ఇంకా అహంకారం దిగుతలేదు. ఏమంటే ప్రజలే తప్పు చేసిరా, మాదేం పోయింది అంటున్నాడు. ఇప్పుడైనా కోట్లు లేకపోతే ప్రజలు తప్పు చేసినట్ట. మా నాయన రాజేంద్ర గెలిస్తే ప్రజలు తప్పు చేసిరు అంటుడు. సిగ్గుండాలి ఏమన్నా చెప్పేందుకు. ఇంకొక 4 తారీఖు వరకల్లా మొత్తం దుకాణం టెంట్ అంతా వీక్కపోతారు. ఆ తర్వాత నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు ముగ్గురే ఉన్నారుగా. ఆమె అంటే పోయి ఆడున్నది. కానీ ఇక అదే భజన చేసుకుంటా కూర్చుంటే మీ భజన కోసం చెంచల్గూడను చెర్లపల్లి జైలు సిద్ధమవుతుంది. మీరు పోక తప్పది. హ్యాపీ రావు. ఇలా నేను పెట్టిన పేర్లే మంచిగా లేవన్నా వాస్తవానికి కూడా. హ్యాపీ రావు, డ్రామా రావు, తైతక్క, బాతాల పోసేటి ఇవెంత మంచిగా ఉన్నాయి. వాడు కేసీఆర్ అంటాడు, కేటీఆర్ అంటాడు, మా నాయన పులి ఉంటాడు. హరీష్ రావు ఏమో సింహం బయటకు వస్తుంది అంట. ఒక రకమైన జూ పార్కుని చేసిరు మొత్తం. నేనన్నా అంతో ఇంతో గౌరవించుకున్నా. కానీ సోదరులారా ఏ గదే చేసిరేంటి? కేసీఆర్ జూ పార్కుని చేసేసి పెట్టిరు. పాప ఆ ముసలోడు మంచోడే ఉండే, అంతో ఇంతో జర చెప్తినేది. ఈ రాముడు ఎప్పుడైతే వచ్చిండో కథం తను శని పట్టినట్టే పట్టిండు. ఈ రావుకేతువు లెక్క తలిగిండు కేసీఆర్ చుట్టూ. రావుడేమో రావు, హరీష్ రావు కేతు. ఈ చుట్టూ ముసలం చుట్టూ చేరిరు. ఆయనతో ఎలక్షన్ తెల్లారే తన్నుడు అయితే కింద పడి కానింది. వీళ్ళేదా నీరు చెప్పుకుంటలేడు ఏడా, వీళ్ళు దంతేనే అయింది. రాజేంద్ర అన్న ముసలని జరేమనకూరి. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపానికి పాపం ముసలాయన్ని ఎందుకంటాం. కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా సోదరులారా, అయ్యో అంటే పాపం పడాలని. అయ్యో అంటే మనకు పాపం కలుగుతుందట. సరే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మనం కాదనిలేం. కానీ కేటీ రామారావు నేను నా అంత సంసారం లేడు అంటాడు. మంది సంసారాలలో ఏలు పెట్టి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటూ ఇంటాడబ్బా ఫోన్ ట్యాపింగ్ చేసి. ఆల్మొగలు ఏం మాట్లాడుకునేది ఈయనకేమే. ఇట్లయినా పాప నాగచైతన్య సమంత ఇడిపోతాడు చేసింది. ఇక ఇవి వాళ్ళ కాలలు. వీళ్ళు వచ్చి మేము శుద్ధపూసలం, మేము తారాజువలం అంటే నమ్ముతారు. ఏం రావు ఆ రకులు రావు వాళ్ళు. మళ్ళీ పేరు పెట్టిరా ఇది చెప్తే కూడా. మీకు నచ్చిన పేర్లు పెట్టుకొని పోరి. అందుగలడు ఇందుగలడు ఇదేదో ఉంటుందిగా. ఇక సోదరులారా ఒక మాట చెప్తా ఉన్నా, మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న ఎవరి కోసం కష్టపడ్డాడు, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నాడు, మీ అందరి జీవితాలు విముక్తి కావాలని నా మీద ఎన్ని దాడులు జరిగినా, హత్యాయత్నాలు జరిగినా, నన్ను జైల్లో పెట్టి నా చిన్న పిల్లల కన్నీళ్లు కార్చినా కూడా నేను మీ అందరి మంచి కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పోరాడినటువంటి బిడ్డను. అన్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీ తమ్ముడు డబ్బులకు లొంగలే, పదవులకు లొంగలే. అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేసిన. ఇప్పుడు మీ తమ్మునికి అవకాశం వచ్చిందన్నా, డివిజన్ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో, మండలాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, మీ అందరికి శిరస్సు వంచి వేడుకుంటా ఉన్నా, ఈ తమ్ముని గెలిపించండి అన్న, మీ రుణం తీర్చుకుంటాడు, పట్టభద్రుల ఆశయాలు నెరవేరుస్తాడని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నానా. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఓయూ మిత్రులు కానీ, కేయూ మిత్రులు కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక మరొక సమావేశం ఉంది కాబట్టి అక్కడికి మూవ్ అయ్యి అక్కడ కూడా మా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. థ్యాంక్ యూ.